నేను అనుకోలేదు ఇంత అలా డెవలప్ అవుతాని. ఈవెన్ నేను కూడా ఇప్పుడు మారే. ఐ నెవర్ గో టు ద బ్యాంక్ టు డ్రా పెన్షన్ ఆర్ ఎనీథింగ్. షాపింగ్ వెళ్ళినదంతా కూడా అంతా ఫోన్పే ఇదంతానే. ఎవరిని అడిగినా కూడా క్యూఆర్ కోడ్ అంటాడు. సో వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కనుక మనం చేంజ్ అవ్వలేదు, మనకు టెక్నాలజీ ఏదంటే హైదరాబాదు బెంగళూరు పెరిగేది కాదు. సో దే హ్యావ్ క్రియేటెడ్ మోర్ జాబ్స్. అవును, చదువు ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇంజనీర్ అని పిల్లలు కూడా ఇచ్చేవారు కదా. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఐటీఏ. ప్యాకేజ్ ఎంత, లీకేజ్ ఎంత అని కనుక్కునే ఇస్తున్నారు అప్పట్లో. సో మనం మనం మారాలి. అలా మారాం కాబట్టి మన దేశ అభివృద్ధి జీడిపి కానీ అది కానీ చాలా అభివృద్ధి చెందింది. దానికి మనం చాలా గర్వపడాలి. కానీ అప్పుడు మోడీ గారు యూపీఐ తీసుకొచ్చినప్పుడు చాలామంది విమర్శలు చేసిళ్ళు, ఇది ఎట్లా కూరగాయల అమ్మేటోళ్ళకి తెలుస్తుందా, లేకపోతే కిరాణం షాప్ వాళ్ళకి తెలుస్తుందా, చిన్న చిన్న కొట్టు వాళ్ళకి తెలుస్తుందా అని బాగా విమర్శలు చేసిళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అది. ప్రతి ఒక్క ఈవెన్ పీపుల్ ఆర్ ఎంఫసైజ్ సెల్లర్స్ కానీ దే ఆర్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఫర్ డిజిటల్ పేమెంట్. అవును, ఈవెన్ బార్బర్ దగ్గరికి వెళ్ళదండి. అవును, ఒక రీల్ వచ్చింది చూసేవాళ్ళు. ఒక అతను కూరగాయలు కొన్ని అమ్మాయి అరే పైసలు మర్చిపోయానంటే అరే ఫోన్పే హై అని ఇలా చూపిస్తుంది. ఆ రీల్ చూసారా? సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది డెవలప్మెంట్, అవర్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోడీ. అవును, ఆయన వల్లే మనకి ఇదంతా పెరిగింది. అవును, ఆయన స్వార్థం చూసుకోలేదు, దేశ ప్రగతి చూసుకున్నాడు. అవును.